ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ప్రోమోలోకి వెళ్తే ఇక గేమ్ స్టార్ట్ అవుతుందనమాట. చరణ్ ఫస్ట్‌గా కూతపెట్టుకొని వెళ్తాడు ఆపోజిట్ టీమ్‌కి. ఇక కబడ్డీ, కబడ్డీ అనుకుంటూ వెళ్తాడు. ఇక అలాగా వీళ్ళు పాయింట్ తీసుకొస్తారు. ఆ తర్వాత ఆపోజిట్ టీమ్ వాళ్ళు కూడా వస్తారనమాట. ఇక ఆపోజిట్ టీమ్ వాళ్ళు కూడా చాలా గట్టిగానే బాగానే ప్రాక్టీస్ చేసి బాగా ఆడుతూ ఉంటారు. పోటాపోటీ ఇస్తూ ఉంటారనమాట చరణ్ వాళ్ళ టీమ్‌కి. అలా అలా ఇక ఒకళ్ళకొకళ్ళు పాయింట్స్ బాగానే వస్తూ ఉంటాయి. ఇక ఇటు చరణ్ వాళ్ళ టీం బాగా మంచిగా ప్లే చేస్తుండేసరికి ఇటు పల్లవి, అక్షిత, ఇటు సుమలత వీళ్ళంతా క్లాప్స్ కొడుతూ ఫుల్ హ్యాపీ అవుతారు. అలా అలా ఆపోజిట్ టీమ్ వాళ్ళు కూడా బాగా ఆడేసరికి ఇక దాదాపు ఈక్వల్ పాయింట్స్ అవుతాయన్నమాట. ఒకళ్ళకి 35, ఒకళ్ళకి 38 అలా ఉంటుంది. ఇక యాంకర్ ఏమో అనౌన్స్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి ఆపోజిట్ టీమ్ వాళ్ళు బాగా ఆడుతున్నారు. మరి చరణ్ టీం వాళ్ళు సరిగ్గా ఆడకపోతే ఓడిపోయే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక చరణ్ కూతకు వెళ్తాడనమాట. ఇక వెళ్ళేసరికి ఆపోజిట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అంతా రౌండప్ చేస్తారు చరణ్‌ని. ఇక చరణ్‌ని లోపల పెట్టి బయట ఎవరికీ కనిపించకుండా లోపల పెట్టి గుద్దుతా ఉంటారనమాట. బాగా పొట్టలో గుద్దేసరికి ఒక్కసారిగా చరణ్‌ని వదిలేసరికి తను అలా బయటపడతాడు. బయటపడేసరికి తనకి నోట్లో నుంచి రక్తం కక్కుకొని చరణ్ స్పృహ తప్పి పడిపోతాడనమాట. ఇక ఏం జరిగిందనేది ఎవరికీ అర్థం కాదు. ఇదేంటి ఇలా అయింది ఏంటి? చరణ్ నోట్లో నుంచి బ్లడ్ రావడం ఏంటి? అలా పడిపోయాడేంటి? అని చెప్పి ఇటు పల్లవి, సుమలత, అక్షిత వీళ్ళంతా షాక్‌లో టెన్షన్ పడుతూ ఉంటారు. మరి ఏం జరుగుద్ది? చరణ్ లేచి ఆడగలుగుతాడా? ఏమవుతుందనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్‌లో. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.